ఎక్కడ పోతా చలి పెడుతుంది మాడ మూసుకొని ఈరోజు ఏం చేస్తున్నారు తినేకి? రొట్టెంది రాత్రి పప్పు చేస్తున్నా. ఎంత ఎన్నడా రెట్లు? మూడా. అన్నం ఉందా కొద్దిగా? ఏడుంది అన్నం కొంచెం ఉంది. రెట్లు మూడున్నాయా? సరిపోతారా మరి? శనివారం ఎక్కువ చేస్తే బట్టలు పిండేది ఇవాళ వరకు పట్టి నీకు పప్పు చేస్తా. నీళ్ళపప్ప నీళ్ళపప్పు చేయి బాగుంటుంది రెట్లకి. ఏమిటాకి? మామిడికాయ నంచుకుని నీకుంటుంది ఇంకా. పావు కేజీ టీ పొడి తెచ్చిన 4 వస్తువులు తెచ్చింటే 400 అయింది. 400 వస్తువులు చెప్తే 400 రూపాయలు. శనక్కాయలు 1/2 కేజీ. బ్యారెల్ రేట్ ఎక్కువ కదా. టీ పొడి 100 రూపాయలు 110 పడి ఉంటుంది. 5 రూపాయలు వెనక్కి వచ్చింది 400లో 4 వస్తువులకి. 5 బిస్కెట్లు తెచ్చింటే సరిపోతుంది నీకు. ఇంకా కొరకు తింటుంటివి. 5 రూపాయలు నాదే అంటే 5 రూపాయలు 5 రూపాయలు నీదే అంటే నాదని కాదు. అవి ఇచ్చినవి ఇప్పుడు నావే అయింది. అట్లా మిషన్ పెట్టినవే. ఓ రోజు 4 వస్తువులు సరిపోయినది 400. సరే మరి చెయ్యి మరి పప్పు తీసి పెట్టి పప్పు పెడతావే? ఇంకా పప్పు పెడతాను. మీకు ఆకలి అయినట్లున్నది. ఆకలి అవుతుంది మరి. నువ్వు బట్టలు పిండికి యాడ్ చేసి 1.5 గ్లాస్ వేసిన నీళ్ళపప్పే కదా. రెట్లే బాగుంటుందిలే నీళ్ళపప్పు. దానికోసం ఉన్నదానికే ఈ పప్పు చేసేది. ఏం పోషకాలు పోతాయేమో అట్లా పిసుకుతాను. ఏం పోషకాలు పోతాయి? దుమ్ము పోతుంది. దుమ్ము పోతుందా? పోషకాలు పోతాయి మరి అంటారు కదా ఎక్కువ కడగకూడదని. అట్లా తింటారు మళ్ళీ. కలర్లుగానే వేసింటారు కదా బ్యాళ్ళకి కూడా. అప్పుడు తింటున్నా ఎవరు కడుగుతున్నప్పుడు పల్లెటూరులో కడిగేంత ఉంటుంది నీకు. బ్యాళ్ళు అవన్నీ ఏమో కడగరు. సెంటు వాళ్ళకి అంత టైం ఉంటుంది కడిగి అవన్నీ శుభ్రంగా చేసుకొని. కళ్ళ ముందరనే కనపడదని చెప్పు. ఏమేమి వేయాలి నీళ్ళపప్పుకి? టమాటా పండ్లు 2,
కొంచెం చింతపండు కొత్తిమీర కారం కారం అంతేనే. పసుపు తర్వాత పెట్టాలి కదా. తర్వాత పెడితేనే టేస్ట్ వచ్చేది. తర్వాత ఎల్లిపాయలు. మరి పప్పు కొత్త చెప్తున్నారు అనుకుంటారు వాళ్ళు. ఎవరు? పప్పు చూపిస్తాను. నీళ్ళ పప్ప ఇది పేదలకి ఇది తిన్నట్ల ఏమంటారు కదా, అమృతం అట్లా నీళ్ళ పప్పు అంటే. ఎప్పుడు సేనిపోతే నీళ్ళ పప్పే మరి. ఏమంటే సర్ది కట్టుకుని పోయి ఇబ్బంది అని కొద్దిగా గట్టి పప్పు తీస్తుండ్రి, నీళ్ళ పప్పు వచ్చినాక తింటుండ్రి. పొద్దున్న లేస్తేనే పప్పు అన్నం చేయడమే కుండ నిండా. మరి సేపు కాదా నీళ్ళ పప్పు. అప్పుడు జోర పప్పు అంటుండ్రి, ఇప్పుడు నీళ్ళ పప్పు. కారంగా పసుపు వేసిన కారం. జోర పప్పు రెట్లే గలప నడిస్తే సూపర్ ఉంటుందిరా. నాకే 3 రెట్లు. నువ్వు అన్నం తిన. కొంచెం చింతపండు అయిపోయినాయి. ఇంతేనే. నీళ్ళు వేస్తా. ఏం చేయడం లేదు. వద్దులే అంటే నన్ను వీడియో పప్పోటగా చేసేది అంటే నువ్వేమి ఉండొచ్చు. ఇప్పుడు పప్పోటి చేసుకుంటాం, పప్పోటి చేసి పెడతామే వీడియో. నీళ్ళ పప్పు తర్వాత పెడితే అదే ఎట్లుంటుంది చూడు. నీళ్ళ పప్పు 2 ఎల్లిపాయలు వేద్దాం దాంట్లోకే. మూడు ఎల్లిపాయలు కొంచెం నూనె వేద్దాం. నూనె వేయాలి కదా. మరి పొంగు వస్తుంది. అవులే. ఇంకా అలవాటు అయిందని విడదీసి నూనె వేయలేదా అని చెప్తున్నావు కదా. మరి బట్టలు విండి ఉప్మా చేద్దాం ఏమన్నా అనుకుంటే ఇంకా రొట్లు ఉన్నాయి కదా, సరిపోతుందిలే. దానికోసమే ఇంకా వట్లు మిగిలిపోతాయి. మూత పెట్టేసి ఇక స్టవ్ మీద పెట్టేసిన. విజిల్ రావాలి కదా. ఎన్ని రావాలి విజిల్? ఇది 10 విజిల్ రావాలి. ఎల్లిపాయలు మరి తర్వాతకే పోల్చుకో మరి. నాకు తెలుసు కాబట్టి ఇది అవులే సరిపోతుంది. 10 విజిల్ అట్లా. అదే ఒక విజిల్ ఎక్కువైనా ఏం కాదు కదా పప్పుకి. కింద మాడుతుంది కదా. అది కూడా తెలుసుకోవాలను. అడగంటుంది. అవులే అవులే. ఏమంటే తొందర వస్తుంది. ఉడికిందే పప్పు. బంద్ చేసిన స్టవ్ అప్పుడే ఆవిరిగానే అయింది. పప్పు రాముతా. ఇది మనం నీళ్ళు పప్పు చేస్తాం కదా, మెత్తగా రాముకుందాం. కింద కూర్చుంటుంది. మెత్తగా రామాలి కదా. అప్పుడు పప్పు కుండలో రామచంద్ర ఇట్లా కాళ్ళు పెట్టి మరి దాంట్లోనే చేస్తున్నాం కదా. పప్పు మెరిగింది, నీళ్ళు వేస్తాను. ఇంకా నీళ్ళు వేసుకోవాలి కదా. అప్పుడు పప్పు కుండల మీద ముంతలు పెడుతుంటారు. అప్పుడు వేడి నీళ్ళు అవుతుండే అవి పప్పు ఉడికెత్తలకి అవి బాగా నీళ్ళు కాగుతుండే. అవి అట్లే పప్పులోకి పోస్తుండ్రి. మరి దీని మీద కుక్కర్ మీద ఎట్టు పెడతాము అంటే అవి నీళ్ళు పోస్తే మరి ఇంకా పొయ్యి మీద పెట్టే పని లేదా? వాళ్ళు మరి పెట్టాల్సిందే కదా. అంటే నీళ్ళు వేడి ఉంటే ఇంక పెట్టే పని లేదు. అట్లా అవులే. అట్లా పెడుతుంటే పప్పు కుండ మీద అది ముంత మాదిరి ఉంటుండే. నాకు గుర్తులేవు మరి. నీకు లేదా? అడుగు మీ అమ్మని. ఉప్పు అడుగు.
ఇప్పుడు టైం వచ్చింది అడుగు. ఇప్పుడు అవన్నీ పాత జ్ఞాపకాలు అడుగు అంటే ఈసారి పోయినప్పుడు అడుగుతా. కాదు చల్లగా అయింది కదా సన్నీళ్ళు పోసిన దానికి. తిరువాత పెట్టాలి కదా. కొత్తిమీర వేసేస్తా కొంచెం. కొత్తిమీర అప్పుడే వేసినా కదా, నీళ్ళు వేసినాం కాబట్టి ఇంకొంచెం వేస్తే బాగుంటుంది. కొత్తిమీర లేనిది నువ్వు పప్పు చేయకపో, జోరపప్పు కానీ కదా. కొత్తిమీర దొరుకుతుంది కాబట్టి వేస్తాం, లేకుంటే కాదు. కొత్తిమీర వేస్తేనే ఇప్పుడు బాగా టేస్ట్ కూడా, అది వాసన బాగుంటుంది పప్పు. తర్వాత బాగుంటేనే జోరపప్పు బాగా వచ్చేది, నోటికి కమ్మగా అనిపిస్తుంది. రోజైనా తింటుంది పప్పు. రేష్మా నీళ్ళ పప్పు కానీ తింటుంది కదా. పప్పే కాయగూరి మాత్రం సరిగింది, కానీ హాస్టల్లో వాళ్ళు పప్పు పెట్టడం లేదంటే చిన్న కలర్ రైస్ అంటారు. కలర్ రైస్లు అంటే అన్నీ మా కలర్ రైస్ ఇష్టం లేదు మరి. తర్వాత పెట్టాలా? కాగాలి కదా కొద్దిగా, వేడి కావాలా. సరిపోయిందా ఉప్పు? సరిపోయింది. అయిపోయిందే, బాగా మరిగింది. తర్వాత పెట్టాలా? దించేసి తర్వాత పెడతా. ఇప్పుడు వేడి నీళ్ళు పోసి ఇంక తర్వాత పెడుతుంటారు అంతే. మరి ఇంకా పొయ్యి మీద పెడుతుండలేదు. ఇంకా వేడి నీళ్ళు లేకుండా ఇట్లా పెడితే ఇంకా వేడవుతుంది కదా. ఆ వేడి నీళ్ళు కూడా బాగా కాగుతుంది అనమాట దాంట్లో. పప్పు అయ్యేతలకి నీకు తర్వాత బాగుంటే బాగుంటుంది కదా. జొరపప్పు నోటికి కమ్మగా అనిపిస్తుంది. జొరపప్పు కానీ నీ అదనగానే తర్వాతనే పని. కరేపాకు తెచ్చుకుంటావు కదా, తెచ్చుకోపో మరి. చేసినప్పుడు జొరపప్పు ఈరోజు చేసేది. నాకు ఇష్టం అని చెప్తున్నాను కదా. రాత్రి వరకు తిన్నా, రోజు పెట్టినా తింటాను నేను. అదే అరగాడ జొరపప్పు ఎప్పుడబ్బా మన అడగానే అంటే కదా జొరపప్పు చేయదని తక్కువ మరి చేసేది నువ్వు. మరి ఇద్దరికే ఎంత చేస్తుందని చెప్పు. ఇద్దరికి ఎంత అయినంత నాకు చెయ్యి. నువ్వు అంతగా గట్టి పప్పు తినే ఏడంటే నీ చిన్న వెళ్తా అంటే మొన్న ఏడా అంటే అదే ఏడా మా దగ్గర అంటే మరి కరేపాక జిలుకు రావాలి, జిలుకు రావాలి. ఎర్రగా నేలపై జిలుకు రావాలి. కరేపాకు వీటి వరకు చెట్లు తచ్చడు. అది నూనె గెంటి ఇట్లా పెట్టేది, గెంటితో పెడితే ఇట్లా గెంటి దాంట్లోకి వేసేది. అవును, అయిపోయింది కదా. పప్పు పప్పు రెడీ అయితే ఇంక తిందాం పా మరి. 10 వచ్చే తినిపో మరి. అయిపోయిందే, అయిపోయింది రెడీ. తీసుకురా మరి తిందాం. మడసాంగ పట్టుకురా ఒకటి. పారేసావు బరువుందా? మిగిలిన రెట్లతోనే సర్దితివాను ఈరోజు టిఫిన్. ఉన్నాయి కదా మరి కూర్చో మరి తిను. నేను తింటాను, తర్వాత తింటా.
ఇష్టమే కదా నీళ్ళ పప్పు కొని నీకే జొరపప్పు ఇష్టమే ఏమేమి తినలేము. బాగుంటుందిలే. ఇది సదరట్లకి మిగిలినాయి కదా రొట్టె. ఆ. ఇది జొరపప్పు అయితేనే బాగా గట్టిగా ఏంటాయి మరి. కాలుతుంది. కాలుతుంది మరి పెనేలా ఉండు. మామిడికాయ చింతలేదు. బాగుందే. బాగుంది. ఇంకెప్పుడు చేస్తావు బాగా చేస్తావు నువ్వు జొరపప్పు అంటే. తర్వాత బాగా పెడతావు బాగుంటుంది. దానికోసమే జొరపప్పు అని కలిగిస్తుంటావు కదా. జొరపప్పు మరి తొందరగా కడుపు నిడుతుంది. ఇప్పుడు ఇద్దరమే ఉంటాము. ఇద్దరికి అంటే ఒక పూటకి అంటే చేసేకి వచ్చలేదు. నాకు ఇష్టం లేదు జొరపప్పు అని చెప్పు నువ్వు. తక్కువ నాకు నీకు ఇష్టం అని చెప్పు. అట్లేం లేదు. అది ఎంత చేయాలన్నట్లుంటుంది అందుకని చేయము ఎక్కువ. సూపర్. ఈరోజు అయితే మరి రాత్రి మిగిలిన రొట్టెలు ఫ్రెండ్స్ ఇవి అందుకని జొరపప్పు చేసిన. ఈరోజు ఉదయం టిఫిన్ మిగిలిన రెట్లు జొరపప్పు అనింది కాబట్టి అయినా మిగిలినాయి కదా రొట్టె. కానీ ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చెప్తే కదా. అంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.